ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం నుంచి మన వాక్య ధ్యానం ప్రారంభమవుతుంది. 4వ అధ్యాయంలో మరికొన్ని విషయాలు అవసరమైన విధానంలో, అలాగే శ్రమల యందు కూడా మనం ఎలాగూ కొనసాగాలి అనే విషయాలు సంఘానికి తెలియచేస్తున్నారు పేతురు. పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ప్రియ విశ్వాసులారా, శ్రమల గుండా సాగుతూ ఉన్నవారలారా, కంగారు పడకండి. క్రీస్తు కూడా శరీరమందు శ్రమ పడ్డారు. ఎంతగా శ్రమ పడ్డారో 2వ అధ్యాయంలో ఆయన ఏ పాపము చేయకపోయినా, ఆయనలో ఏ కపటం లేకపోయినా, ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారని, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మన కోసం దిగివచ్చి, తన శరీరాన్ని రక్తం కార్చునంతగా శ్రమకు గురి చేసుకున్నారు. అంటే శ్రమలను అనుభవించారు. సిలువలో వేలాడారు, మరణించారు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇంత కష్టం ఎందుకు ప్రభుకి అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. క్రీస్తు కూడా శరీరమందు శ్రమపడ్డాడు గనుక మీరు మీ మనస్సును ఆయుధంగా ధరించుకోండి. శ్రమానుభవం క్రైస్తవులకు ఎన్నో మంచి పాఠాలు నేర్పుతుంది. శ్రమ మనిషిని గొప్ప స్థానంలోనికి తీసుకొని వెళుతుంది. మనం దేవునితో ఉన్నవారము, క్రీస్తు మంచి మనస్సు గలవారమై ఉండాలి. యేసుక్రీస్తు కూడా మనల్ని ఎంతో ప్రేమించి తన ఉన్నతమైన కృపతో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి, మన కోసం ఆయన మరణించారు కాబట్టి, ఆయన మనకు అంత త్యాగం చేసినప్పుడు, ఏ పాపం లేని ఆయనే అంత కష్టపడితే, మనం కూడా ఆయన నిమిత్తం కొన్ని సందర్భాల్లో శ్రమలు అనుభవించవలసి వచ్చినా, యేసుక్రీస్తుని మాదిరిగా ఉంచాలి. శ్రమలు దేవునికి దగ్గర చేస్తాయి. శ్రమలు మనల్ని ఇంకను ఉన్నతమైన మంచి స్థానంలోకి తీసుకువస్తాయి. మొదటి అధ్యాయంలో చూసాం కదా! నశించిపోయేది సువర్ణం. అయినప్పటికీ అది అగ్ని చేత పుటంపెట్టబడితే అంతకంతకు ఎంత మెరుస్తుందో, ఎంత విలువ గలదిగా ప్రకాశిస్తుందో, అలాగే శ్రమ అనుభవాలు మంచి అనుభవాల్లో గుండా మనల్ని తీసుకెళ్ళి దేవునికి ఇంకా దగ్గర చేసి మనల్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి క్రీస్తు ఎలాగూ శ్రమ పడ్డాడో, ఇంకా చెప్పాలంటే క్రీస్తు అంటారు, మనిషి కుమారుడు పరిచర్య చేయడానికొచ్చాడు గానీ, చేయించుకోవాలని రాలేదు. అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన రక్తాన్ని చిందించి, వెల చెల్లించి, పాపం నుంచి విముక్తులుగా చేయాలని యేసు వచ్చారు గానీ, అందరిని నశింప చేయాలని రాలేదు. రక్షించడానికొచ్చాడు. మరి ఆయన్ని ఆరాధిస్తున్న మనం కూడా ఆయన మనసే ఉండాలి కదా! ఇంకా చెప్పాలంటే యేసు మనస్సు కలిగి ఉండటం ఒక ఆయుధం అని చెప్తున్నాడు పేతురు. నిజమే. యేసయ్య మంచి మనస్సు గలవాడు. మనం కూడా అలాంటి మంచి మనస్సునే ఆయుధంగా ధరించాలి. చూసారా? అప్పుడే మనం శ్రమల్లో గెలవగలుగుతాము. ప్రతి సందర్భంలో ధీటుగా నిలవబడగలుగుతాం. యేసు మనస్సు లేనివారు కృంగిపోతారు. శ్రమలకు అటు ఇటు అయిపోతారు. కలవరపడిపోతారు. అమ్మో! ఏంటి అనుకుంటారు. మీరలా ఉండొద్దంటే క్రీస్తు మనస్సుని మీరు ఆయుధంగా ధరించండి. ఆయన శ్రమానుభవం సహించడానికి ఆయన మనసుని ఎలా సిద్ధం చేసుకున్నాడో, మీరు కూడా ఆయన మనస్సుని ఆయుధంగా ధరించుకోండి. ప్రభువు చూడండి, "తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు" అన్నాడు గాని, ఆయన అలా కాదు, "నీ చిత్తం మాత్రమే నెరవేర్చాలి" అని చిత్తానికి తల వంచాడు కదా! అలాంటి మంచి మనస్సును మనం ఆయన చిత్తానికి తల వంచి విధేయత చూపించాడే. శ్రమకు సిద్ధపడ్డాడు కదా!
ఆ శ్రమ అనుభవం గుండా వెళ్ళవలసి వచ్చినా వెళ్ళడానికే సిద్ధపడ్డాడు కదా! అలాంటి మనస్సుని మనం కూడా ఆ విధంగా ధరించాలి. గతకాలం చాలు. ఇక మీరు అన్యుల్లాగా ఉండకండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించిన అంతకాలమే శ్రమ పడతాడు కదా! కాబట్టి ఇక మీదట మనం మనుజాసలను అనుసరించి నడుచుకొనక ఉండాలి. మనిషి యొక్క ఆశలు, మనుషుల యొక్క ఆశలు. మనిషికి ఎన్ని ఆశలో ఆశలకు హద్దు ఉండదు. అన్ని ఆశలు మనుషులకి ఉంటాయి. అయితే మనం మనుషుల ఆశల చొప్పున కాదు, దేవునికి ఇష్టలుగా నడవాలి. దేవునికి నచ్చాలి. నచ్చాలంటే పాపంతో ఇక జోలి ఉండకూడదు. పాపంతో స్నేహం ఉండకూడదు. పాపానికి మొగ్గు చూపకూడదు. పాపాన్ని ఇష్టపడకూడదు. పాపానికి దూరంగా ఉండాలి. మనం పోకిరి చేష్టలు విడిచిపెట్టాలి. కొందరు పోకిరి చేష్టలు చేస్తారు. దురాశలు కలిగి ఉంటారు. చెడ్డ ఆశలు, కుయుక్తితో ఎలాగైనా ఎదుటివారికి హాని చేసి అయినా మేలు చేసుకోవాలనుకుంటారు. అలాంటి ఆశలు మనకు తగదు. మద్యపానం తగదు. అల్లరితో కూడిన ఆటపాటలకు మనం వెళ్ళటం గాని, మనం అటు వారితో ఏకీభవించడం గాని చేయకుండా ఉండటం మనకి మంచిది. త్రాగుబోతుల విందులకు దూరంగా ఉండాలి. చేయదగని విగ్రహపు పూజలు మానాలి. ఎవరిని విగ్రహంలాగా సేవించకూడదు. విగ్రహాలకు కూడా నమస్కారం చేయకూడదు. దేవుని ఆజ్ఞ కదా! అటు వాటికి దూరంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. అన్ని జనులకు నచ్చినట్లు వాళ్ళ ఇష్టం నెరవేర్చినంత గతకాలమే చాలు. గతించిన కాలం సరిపోయింది. ఇంట్లో ఇతరులకు నచ్చాలని కోరుకున్నారు. వారికి నచ్చేటట్లుగా వారు చెప్పిందంతా చేశారు. వారిలాగానే రకరకాల అలవాట్ల గుండా, పాపము గుండా సాగాము. అయితే ఇక ఆ కాలంతోనే చాలింక దాన్ని కొనసాగించవద్దు. యేసునందు వచ్చిన వారు ఇప్పుడు యేసు మనస్సుని ఆయుధంగా ధరించి ముందుకు సాగాలి. వ్యర్థమైన వాటి జోలికి పొరపాటున కూడా పోకూడదు. అన్నీ విడిచిపెట్టాలి. గతించిన కాలం చాలంటున్నాడు. స్పష్టంగా చెప్పేస్తున్నాడు. అంటే అయిపోయిందేదో అయిపోయింది. ఇక అవి అక్కడి వరకే పరిమితం అవ్వాలి. ఇక అవి నీలో రాకూడదు. నువ్వు యేసుని తెలుసుకోలేదు. యేసయ్య బిడ్డగా లేవు. ఇప్పుడు యేసు బిడ్డవి. యేసు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. యేసు పరిశుద్ధుడు. మనం కూడా అలాగే ఉండాలి. అప్పట్లో లోకస్తులం గనక లోకపు అలవాట్లు నెరవేర్చి ఉండవచ్చు గాని, క్రీస్తునందున్నవారు వేటిని నెరవేర్చకుండా క్రీస్తుకు నచ్చేటట్లుగా నడిపించబడాలి. గతంలో మనుషులకు నచ్చేటట్లు నడిపించబడ్డావు. గతించిన కాలం చాలు. ఎంతకాలం నడుస్తావింకా? ఇప్పుడైనా క్రీస్తు కోసం నడువు. నడుం బిగించు. 6 వచనం నుంచి 4 వచనం నుంచి. పరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తనతో కూడి మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును, మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ప్రియ విశ్వాసులారా ఇంకా చెప్తున్నారు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు. అదంట అపరిమితమైందంట. హద్దులు లేవు. పైన చెప్పారు కదా! పోకిరి చేష్టలు, అల్లరి, వ్యర్థమైనవన్నీ. అవన్నీ అపరిమితమైనవి. అవి దుర్వ్యాపారం. గతంలో ఉన్నాము. ఇప్పుడు వాటిని వదిలేయమంటున్నాం. వదిలేస్తున్నాం. క్రీస్తుకు నచ్చదని వదిలాం. వదిలాం కాబట్టి తమతో కూడా ఇక మనం అన్యులైతే మనం వదిలేసాం. వాళ్ళింకా ఆ మత్తు వదలరు. ఆ ఆలోచనలు వదలరు. ఆ అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, త్రాగుబోతు విందులు ఇవేవి వారింకా విడవలేదు గదా! మనం విడిచాం కాబట్టి వారు ఆశ్చర్యపడిపోతారు. దూషిస్తారు. తక్కువ చేస్తారు. అబ్బో! మారిపోయాడంట. భక్తుడంట. మొన్నటి దాకా మాతో లేడా? మాలో తిరగలేదా? ఇప్పుడే మారిపోయావా? అబ్బో! అంటూ హేళన చేస్తారు. అయితే వారు సజీవులకి, మృతులకు తీర్పు తీర్చు దేవుడున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో వారి యొక్క వాద విభేదాలు ఆయన చూసుకుంటారు. మీరైతే ఇక అలా ఉండొద్దు. వారు ఆయనకి చెప్పుకోవలసిన వారైపోతారు. వారు ఆయనకు ఉత్తరవాదులవుతారు. ఆయనకి, వారికి మధ్య జరగవలసిన తీర్పు జరుగుతుంది. మీరైతే వారితో ఇక పరిగెత్తొద్దు. క్రీస్తు మనస్సును ధరించండి. క్రీస్తు మంచివాడు. వారు కోరినట్లు ఆయన లేడు. మంచి మార్గాన్ని బోధించాడు. అందుకే కదా శాస్త్రులు, పరిసయ్యులు అలాంటి వారందరికీ కోపమొచ్చింది. ఇప్పుడు మీరు కూడా యేసయ్యకి నచ్చేటట్లు జీవిస్తుంటే వారు మిమ్మల్ని దూషిస్తారు, శ్రమలు పెడతారు. అయితే మీరు గతించిన కాలం చేసినవి చాలు.
ఇకిప్పుడు క్రీస్తు మనస్సు ధరించుకొని నూతన హృదయంతో ముందుకు సాగండి. 6 వచనం. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడింది. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందుతారు. ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించడానికి అంటే క్రీస్తునందు బ్రతికున్న వారికి ఆయనతో కూడా నిత్య జీవం. క్రీస్తుని తిరస్కరించిన వారు మరణమైపోతున్నారు. మరణమయ్యే వారికి తీర్పు ఉంటుంది. వారు తీర్పు తీర్చబడతారు. వారికి తీర్పు నిర్ణయించబడింది. ఈ తీర్పు ఉందని కూడా సువార్త ప్రకటించబడింది. అయితే వారు వినలేదు, నమ్మలేదు. వారింకా అందులోనే ఉన్నారు. ఆ పాపంలోనే ఉన్నారు. మీరు విన్నారు, నమ్మారు. మీరు అటు పాపం జోలికి పోవద్దు. జాగ్రత్త పడండి. వాళ్ళకి తీర్పుంది. వాళ్ళు దేవునితో లెక్క చెప్పుకుంటారు. వాళ్ళు దేవునికి ఉత్తరవాదులవుతారు. వాళ్ళ సమాధానం వాళ్ళే చెప్పుకోవాలి. వారు దేవుని ఎదుట నిలవాల్సిన సమయం వచ్చింది. వస్తది. సిద్ధంగా ఉన్నాడు దేవుడు. మీరైతే ఇక దానిలో జోలి ఉండొద్దు. అటు వారితో మీరు గతంలో పరిగెత్తినట్లుగా పరిగెట్టొద్దు. చూసుకోడానికి దేవుడున్నాడు. మీరైతే మంచి మనస్సాక్షితో ముందుకు సాగండి. 7వ వచనం. అయితే అన్నిటి అంతం సమీపమై ఉంది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములను కప్పును. గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండండి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చెయ్యండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించున్నట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిట్లోనూ యేసుక్రీస్తు ద్వారా మహింపరచబడును. యుగయుగములకు మహిమయు, ప్రభావమును ఆయనకు ఉండునుగాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ఇంకా చెప్తున్నారు. మీరైతే వారిలాగా ఉండొద్దు. మరి మీ సంగతేంటి? మనం ఎలా ఉండాలి? మొదటగా చెప్పాడు, క్రీస్తు మనస్సుని ఆయుధంగా ధరించండి. గతంలో చేసిందిక చెయ్యొద్దు. వారు చేసుకుంటున్నారు. వారికి తీర్పుంది. మీరు చేయనందుకు వారు మిమ్మల్ని దూషిస్తున్నారు. మీరు చేయనందుకు వారు మిమ్మల్ని శ్రమ పెడుతున్నారు. మీరు వారిలాగా ఉండనందుకు వారు మిమ్మల్ని తక్కువ చేస్తున్నారు. అలాగని కృంగిపోవద్దు. వాళ్ళ తీర్పు వాళ్ళ మీదుంది. మీరైతే దేవునికి ఇష్టలుగా ఉండండి. అన్నిటి అంతం సమీపమైపోయింది. మీరు స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి గలవారై ఉండాలి. జాగ్రత్త. వ్యర్థమైన బుద్ధి ఉండకూడదు. దురాశలు ఉండకూడదు. మంచి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయండి. మానక ప్రార్థించండి. విసుగక ప్రార్థించండి. అలయక ప్రార్థించండి. పట్టుదల కలిగి ప్రార్థించండి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రార్థించండి. రకరకాలుగా ఎన్నో ప్రార్థనకు ప్రోత్సాహమైన మాటలు, వచనాలు మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో చూస్తాం. ప్రార్థన ఎంతో గొప్ప శక్తి గలది. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండునని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. యథార్థవంతులు ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తాడు. నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి ఉన్నదని, వారి చేయి ప్రార్థనల మీద ఆయన చెవులు ఉన్నాయని మనం 3వ అధ్యాయంలో కూడా చూసాము. ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి. ప్రార్థన గొప్పది. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఈ వరాన్ని దుర్వినియోగం చేయొద్దు. నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన చెయ్యండి. ప్రార్థన ద్వారా పరిస్థితులన్నీ మారతాయి. ఎవరు మిమ్మల్ని ఏమన్నా వారి విషయంలో మీరు మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేయండి. వారి కీడు కోరి కాదు. వారికి మేలు కలగాలనే ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏ తీర్పు తీర్చాలో అది తీర్చేవాడు దేవుడే. మీరైతే ప్రార్థన చేయండి. అన్నిటి అంతం సమీపమైంది. మంచి బుద్ధి గలవారై ఉండండి. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది. కాబట్టి ఒకరినొకరు ద్వేషించి వేలెత్తి చూపించుకోకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి యెడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. ప్రియ విశ్వాసులారా, ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ ఎంతో ఉన్నతమైంది. ప్రేమ లోపాలను కప్పుతుంది. ప్రేమ అన్నింటిని ఓర్చుకుంటుంది. ప్రేమ కోపాన్ని కూడా అధిగమిస్తుంది. ప్రేమ ఒక ఉన్నతమైన అనుభవం, ఒక భావన. ప్రేమతో నింపబడండి.
ఒకరిని ఒకరు ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అంతా మేలే జరుగుతుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తాము. దేవుణ్ణి ప్రేమించినట్లుగానే, మనల్ని దేవుడు ప్రేమించినట్లుగానే మనం ఇతరులను కూడా ప్రేమించాలి. ఒకరి యెడల ఒకరు ప్రేమ చూపాలి. ఒక సంఘమందు, ఒక కుటుంబమంతా ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగుండాలి. సంఘమందు సంఘస్థుల మీద ప్రేమ కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారితో కూడా చక్కటి మంచి బంధాలు కలిగి ఉండాలి. ప్రేమ ఎంతో గొప్పది. ఇది గొడవలు లేకుండా చేస్తుంది. మంచిగా అనేకుల్ని దగ్గర చేస్తుంది. ఎంతో ఉన్నతమైన అనుభూతి ప్రేమ అంటే. అందుకే ప్రేమ కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమతో సంఘం కోసం ప్రాణమే పెట్టాడు కదా! మరి ఇట్టి క్రీస్తుని ఆరాధిస్తున్న మనం క్రీస్తు మనస్సు ధరించుకోమంటున్నాడంటే ఏంటి? యేసు ప్రేమమయుడు కదా! మనం కూడా ప్రేమను భరించుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి. సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యం ఇయ్యండి. ఆతిథ్యం ఇచ్చే విషయంలో తక్కువ చెయ్యొద్దు. ఎదుటివారిని ప్రేమించండి. చక్కగా ఒకరికొకరు ఆతిథ్యం చేసుకొనండి. మంచిగా ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటూ, పరామర్శించుకుంటూ, ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ, మీరు దైవ ప్రేమను క్రియల్లో చూపించండి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకుల్లాగా ఉండండి. మీరు సంఘం. దేవుడు మీకు ఏ బాధ్యత అప్పజెప్పాడు? సంఘం దేవుని ఆలయం అంటే దేవుని ఇల్లు కదా! దేవుని ఇంట్లో నీ బాధ్యతేంటి? నిన్ను ఏ స్థానమందు ప్రభువు ఉంచాడో, ఆ స్థానాన్ని మంచి గృహ నిర్వాహకుడిలాగా, నమ్మకస్తుడిలాగా నీవు నెరవేర్చాలి. కృపావరం పొందిన కొలది ఒకరికొకరు మీ కృపావరాలతో ఉపచారం చేసుకోనండి. ఉదాహరణకు బోధించే కృపావరం ఉందా? నీ బోధ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. దైవోక్తులనే నువ్వు బోధించాలి. కల్పనా కథలను, వ్యర్థమైన వాటిని చెప్పొద్దు. అలాగే మరొకరికి ఉపచారం చేసే కృపావరం ఉందా? అయితే చక్కగా ఉపచారం చేయాలి. సహకారంగా ఉండాలి. మరొకరికి ఇంకా రకరకాల ఆత్మ వరాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. భాషల వరం దేవుడిని స్తుతించుకోవడానికిస్తాడు. అయితే ఎవరు ఏం స్తుతిస్తున్నారో వాటికి అర్థం చెప్పే వరాన్ని కూడా దేవుడు భాషలకు అర్థం చెప్పే వరాన్ని కూడా ఇస్తాడు. ప్రవచన వరం ఇస్తాడు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు వినియోగించాలి. అలాగే అద్భుత కార్యాలు చేయడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, కొన్ని కార్యాలు స్వస్థత కార్యాలు జరిగించడానికి ఇలా దేవుడిచ్చే కృపావరాల్ని స్వార్థంతో కాకుండా ఒకరికి ఇవ్వబడిన వరం మరొకరికి ప్రయోజనకరమయ్యేలాగా మీరెంత కృపలు పొందుకుంటే అన్ని కృపలను ఇంకా చూడండి సంగీత పరిచర్య ఒక కృప కదా! అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క కృప ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత ఉంటుంది. మీకియ్యబడింది దేవుని సన్నిధిలో మీ పరిచర్య కోసం వినియోగించండి. మీరు ఏ పరిచర్యలో ఉన్నారో స్థానికంగా ఆ సంఘానికి మీ వంతు మీకే నైపుణ్యత ఉంది. ఇప్పుడు మీరు చక్కగా ఏది చేయగలరో ఆ పనిని సంఘం కోసం మీరు ఉపయోగకరమైతే దాన్ని ఉపయోగిస్తే మీకు దీవెన, అందరికీ దీవెన. అలాగుండండి. 12వ వచనం. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ప్రియ విశ్వాసులారా చూడండి. మీకు శ్రమలు కలుగుతున్నాయా? శోధనలొస్తున్నాయా? అయితే ఏదో వింత మాకే జరిగిపోయింది అన్నట్లుగా మీరు ఆశ్చర్యపోకండి. ఎందుకంటే చాలా ఇవి అందరికీ సంభవిస్తూనే ఉంటాయి కాబట్టి మీకే కలిగిందని, అదేదో వింతని, కష్టమొచ్చేసిందని అలాగా ఆశ్చర్యపడకండి. పొందుతున్న శ్రమలో క్రీస్తు మహిమ మీ యందు బయలుపరచబడినట్లుగా మీరు శ్రమల్లో కూడా ఆనందంగా ఉండండి. క్రీస్తు శ్రమల్లో మీరు కూడా పాలివారైనట్లుగా భావించండి. అపోస్తలులు అలాగే భావించేవారు. మా ప్రభువు మాకన్నా ఎక్కువ శ్రమ పడ్డాడు. ఆయన పొందిన శ్రమతో మా శ్రమ ఎంత అని ఆయనతో వారి మనసు కలిపారు గనుకనే ఆది మొదటి శతాబ్దంలో అంత పరిచర్య చేయగలిగారు. వారు భూదిగంతాల వరకు వెళ్ళగలిగారంటే వారికి అలాంటి మనస్సుంది. క్రీస్తు మనస్సునే వారు ఆయుధంగా ధరించుకోగలిగారు కాబట్టే వారలా కొనసాగగలిగారు. మీరు కూడా అలాగుండండి. ఏదో వింత జరిగిపోయింది. మాకే లేనిపోని ఉపద్రవం ఏదో వచ్చేసింది అనుకోకండి. క్రీస్తు శ్రమల్లో పాలివారమయ్యాము అనుకోండి. ఆయన నామం నిమిత్తం
నిందపాలైతే అది మహిమ స్వరూపియగు ఆత్మ మీ మీదున్నాడని మనం ధన్యులమని మీరు భావించండి. దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు మా ఈ శ్రమల్లో మాకు సహకారిగా ఉన్నాడని క్రీస్తుని బట్టి ఆనందించండి. మీరు శ్రమ అనుభవంలో కృంగిపోవద్దని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, 15వ వచనం. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవించుట తగదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగును. ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దకే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును, పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ప్రియ విశ్వాసులారా, ఇంకా చెప్తున్నారు శ్రమల్లో కృంగిపోవద్దు. అయితే మీలో ఎవరైనా నరహంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా, పరుల జోలికి వెళ్లి వారిని హింస పెట్టేవాడుగా ఉండకూడదు. అలా ఉండి బాధ అనుభవించకూడదు. అంటే చేయరాని కార్యాలు చేసి శిక్ష పొందకూడదు. అలా కాకుండా ఎవరైనా మీరు క్రీస్తుని సేవిస్తున్నందుకు బాధపరచబడుతున్నారా? అయితే ధన్యులు. సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచండి. ఇది పేతురు సొంత అనుభవంతో చెప్తున్నాడు. ఎవరి జోలికో వెళ్లి తెప్పలు తెచ్చుకొని కాదు గాని, యేసు నామాన్ని సేవిస్తున్నందుకు, ప్రకటిస్తున్నందుకు బెదిరించారు. కష్టాలు పెట్టారు. అయినా ఆ నామం కోసం నిలబడ్డాడు. అదే చెప్తున్నాడు. తప్పు చేసి శిక్ష పొందితే గొప్పేంటి? తలదించుకునే పరిస్థితి. అన్ని తప్పు చేయకుండా నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా? అయితే క్రీస్తు నీ పక్షమై ఉన్నాడు. నువ్వు యేసు కోసం అలాంటి శ్రమ పొందావు కాబట్టి నువ్వు ధన్యుడివి. అందుకోసం సంతోషంగా ఉండు అని చెప్తూ, ప్రియ విశ్వాసులారా, తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమవుతుంది. అలాంటి కాలం వస్తుంది. మన దగ్గరే అది ఆరంభమైతే అంటే ఇప్పుడు ఉదాహరణకు దేవుని పిల్లల తప్పులు చేస్తూ ఉండగా, దేవుడు వారిని వెంటనే శిక్షించి, వారిని లేకుండా చేయడం, వారిని మొత్తి, వారు మరణమయ్యేలాగా దేవుడు శిక్షించాడనుకోండి. ఇప్పుడిక పాపుల పరిస్థితి ఏమైపోతుంది? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఓర్పుగా ఆగాడు. కాలాన్ని నిర్ణయించి పెట్టిండు. ఆ కాలం వరకు నీతిమంతుల్ని, భక్తిహీనుల్ని కలిసి ఉండనిస్తున్నాడు. నీతిమంతుడికి దేవుడు సహాయం చేస్తున్నాడు. బోధ చేస్తున్నాడు. తన నీతిని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా తన ఆత్మ ద్వారా, సేవకుల ద్వారా, ఇక బైబిల్ గ్రంథంలోని అనేక వాక్యాల ద్వారా నీతిమంతుడు తన నీతిని కాపాడుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. మరి భక్తిహీనుడి సంగతేంటి? అతనికి కూడా, పాపికి కూడా సువార్త అందిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే మరి అందించబడిన వాక్యాన్ని చేజిక్కించుకొని వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు తీర్పు నుండి తప్పించుకుంటారు. ఎవరైతే అలాగుండరో వారు తీర్పుకి గురి అవుతారు. అంటే దేవుడు ఎప్పటికప్పుడు వెంటనే శిక్ష అమలు చేయకుండా మారే అవకాశాలు అందరికీ ఇచ్చి ఓర్పుగా చూస్తున్నాడు. కానీ ఒకానొక దినం వస్తుంది. ఆ దినం దేవుడు తన చిత్త ప్రకారం చేస్తాడు. తన చిత్త ప్రకారంగా బాధపడుతున్న వారు సత్ప్రవర్తన గలవారైతే నమ్మకమైన దేవునికి ఆయన మన సృష్టికర్త గనక మన ఆత్మలను ఆయనకు అప్పగించుకొని మనం ముందుకు కొనసాగాలి. ఆయన నమ్మదగిన దేవుడు గనుక మనం మంచి ప్రవర్తన గలవారమై అలాగే ఉండాలి. శ్రమ అనుభవిస్తున్న ప్రవర్తన మారొద్దు. జీవితాలు మారొద్దు. దేవునికి నచ్చేలాగానే ఉండాలి. అమ్మో! ఈ శ్రమలు మేము తట్టుకోలేమని దేవుడిని వదిలిపెట్టేసే వారంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడిని ఎరగమన్న వారు ఈవేళ బాగున్నట్లు నీకు కనిపిస్తారు. వారు తీర్పుకు గురి కాబోతున్నారు. వారికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు గానీ వారు వినట్లేదు. వారికి మహాశ్రమలున్నాయి. వారు పొందే శిక్ష అంతా కాదు. నీకైతే దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ ప్రవర్తన సరిగా చూసుకో. గతించిన కాలమే చాలు. ఇక వ్యర్థమైనవి చెయ్యొద్దు. శ్రమొస్తే ఆ శ్రమలో దేవుడు నీ పక్షమై ఉన్నాడు. ఆనందంతో ముందుకు కొనసాగు. క్రీస్తు నీకోసం ఎంత శ్రమ పడ్డాడో గుర్తు చేసుకో. ఆయన మనసునే నీవు ఆయుధంగా ధరించు. ప్రేమ కలిగుండు. తోటివారికి చక్కగా ఆతిథ్యం చెయ్యి. మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఏ చెడ్డ విషయాలకు మనం వెళ్ళకూడదు. దేవునికి ఇష్టమైన పిల్లలంగా ఉండాలి. దేవుని యొద్దకు వచ్చిన వారం మనం దేవుని చేత
దీవెనలు పొందుకొని దేవుని ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మనం ఉండాలి. వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. గతంలో చేశామా? చాలు. విడిచిపెట్టాము. దేవుడిని క్షమాపణ వేడాము. కనికరించబడ్డాము. కనికర పొందిన మనము మరలా అందులో నిలవటానికి ఇక వీల్లేదు. ప్రియ విశ్వాసులారా, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమను గురించి సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలువాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను, దుర్లాభే దుర్లాభ ఆపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. ఇప్పుడు సంఘంలో పెద్దలతో మాట్లాడుతున్నాడు. నేను మీ తోటి పెద్దనే. పెద్దలారా, మీకో విషయం చెప్తున్నాను వినండి. క్రీస్తు శ్రమను గురించి నేను సాక్షిని. ఆయనెలా శ్రమ పడ్డాడో అది నేను చూశాను. నేను సాక్షిని. బయలుపరచబడబో మహిమలో నేను మీతో పాలువాడినై ఉంటాను. నేను మీలో పెద్దలతో హెచ్చరించి చెప్పే విషయం ఏంటంటే, మీకు బలముందని, మీరలాగు మీకు దుర్లాభమొస్తుందని కాదు. దేవుడు మీకిచ్చిన మందను, అంటే దేవుడు మీకిచ్చిన గుంపును, మీకియ్యబడిన సంఘాన్ని మీరు మంచి మనస్సుతో, ఇష్టపూర్వకంగా, అలాగే సిద్ధ మనస్సుతో దేవుని మందను పై విచారణ చేస్తూ దాన్ని జాగ్రత్తగా కాపాడండి. మూడో వచనం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. ఇంకా ఏం చెప్తున్నాడంటే, బలం ఉపయోగించి దుర్లాభం కోసం కాదు. వాళ్ళకి మీరేదో ప్రభువులు, యజమాయిషి చేసేవారు, యజమానులు అన్నట్లుగా కాదు గానీ, సంఘానికి మాదిరిగా ఉండండి. సంఘ నాయకులారా, పెద్దలారా, మీకియ్యబడిన సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోనండి. మీ బలాన్ని, మీ అధికారాన్ని, మీ యొక్క అహంకారాన్ని వారి మీద ప్రయోగించొద్దు. మీరు వారికి మాదిరిగా జీవించండి. ఇష్టంగా వారికి సేవ చేయండి. మంచి మనస్సాక్షి ఉండండి. యేసుక్రీస్తు దగ్గరికి వారిని నడిపించండి. 4 వచనం నుంచి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ఎప్పుడు దేవుడు ఒకానొక వేళ ప్రత్యక్షమవుతారు. ఆయనే కాపరులకు కాపరి, ప్రధాన కాపరి. ఇప్పుడు ఆయన చేత నియమించబడిన సేవకులు ఆయనకి సహాయం చేసే సహకారి కాపరులు. కాబట్టి మీకియ్యబడిన మందను మీరు శ్రద్ధతో, ఓర్పుతో, మంచి మనస్సుతో ఒక మాదిరిగా వారికి మీరు ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైతే మీరు మందను కాచిన విధానాన్ని బట్టి, మీరు వారిని శ్రద్ధగా చూసుకున్న విధానాన్ని బట్టి మహిమ కిరీటాన్ని మీరు పొందుతారు. 5వ అధ్యాయం 5వ వచనం నుంచి. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సును వస్త్రాన్ని ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఇంకా పెద్దలకు లోబడండి. సంఘంలో ఉన్న పెద్దలకు, నాయకులకు మీరందరూ లోబడి సహాయం చేయండి. వారి మాట వినండి. ఎదుటివారి ఎడల ఒకరితో ఒకరు, అందరూ సంఘం అందరూ ఎదుటివారి ఎడల ఒకరితో ఒకరు దీన మనస్సు అనే వస్త్రాన్ని, దీన మనస్సుని వస్త్రంగా ధరించుకోవాలి. ఒకరి ఎడల ఒకరు హెచ్చించుకొని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఒకరినొకరు యోగ్యులని సన్మానించాలి. దీన మనస్సుతో ఎదుటివారి ఎదుట మంచిగా మనం ఉండాలి. దీన మనస్సుని వస్త్రంగా ధరించుకొని అలంకరించుకోమంటున్నాడు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దీనులైన వారికి కృప చూపుతాడు. తగిన సమయమందు ఆయన చేతి క్రిందన దీన మనస్కులు ఎవరై ఉంటారో వారిని హెచ్చిస్తాడు. దావీదును చూడండి. దీన మనస్సు కలిగి అందరి ఎడల మంచి అనుభవంతోనే, మంచి మనస్సాక్షితోనే ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. పైగా దేవుని ఇష్టుడిగా వాయిద్యాలు వాయించుకుంటూ, పాటలు పాడుకుంటూ తనకియ్యబడిన మందను జాగ్రత్తగా కాస్తూ ఉన్నాడు. ఒకానొక దినాన తన చేతి క్రింద దీన మనస్కుడుగా ఉన్న దావీదుని తగిన సమయం వచ్చింది. ఆ దినాన రాజుగా దేవుడు హెచ్చించాడు. దేవుడు హెచ్చిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అహంకారులను ఎదిరిస్తాడు. సౌలు రాజు అహంకారి అయ్యాడు. అందుకే సింహాసనం మీద నుండి దించేశాడు. అతని రాజ్యం కూడా దావీదు చేతిలోకి వెళ్ళిపోయింది. దావీదు దీనుడు కృప పొందుకున్నాడు. అహంకారిగా ఉన్న సౌలు తన జీవితాన్ని, రాజ్యాన్ని కోల్పోవలసొచ్చింది. అందుకే మీరు దేవుని చేతి క్రింద అణిగి మణిగి ఉండండి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండండి. 7వ వచనం నుంచి.
ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. మీరు భయపడొద్దు. మాకు శ్రమలొస్తున్నాయి, కలవరం వచ్చేస్తుంది, కృంగిపోవద్దు. ఏదో లేదని దిగులు పడొద్దు. మిమ్మును గురించి చింతించుచున్న ప్రభువు ఉన్నాడు. ఆయన పరలోకమందున్నాడు. తండ్రి కుడి పార్శ్వాన మీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మీ చింత అంతా ఆయన మీద వెయ్యండి. యేసు కూడా ఇదే చెప్పారు. ఎవరు దేని గురించి చింతపడొద్దు. చింతపడుట చేత మీరేమి ఎత్తు పెరగరు. మీ జుట్టు రంగేమి మార్చుకోలేరు. మీ చేతులేమీ లేదు. ఆకాశ పక్షుల్ని చూడండి. వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. మీరు దేనికి కంగారు పడకుండా మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. మీ చింత అంతా ఆయన మీద వేయండని యేసు కూడా చెప్పాడు. యేసు శిష్యుడైన పేతురు కూడా సంఘంతో అదే చెప్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, చింతపడినంత మాత్రాన ఏమీ చేయలేము. శరీరానుసారమైన దుఃఖం మరణాన్ని కలుగచేస్తుంది. ఆత్మానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగచేస్తుంది. నీ ఆసక్తి దైవిక విషయాల్లో అయితే నువ్వు అంతకంతకు దీవించబడతావు. నీ చింత లోకానుసారమైనదైతే నీ చింతతో నీవే కృంగిపోవలసి వస్తుంది. 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. మీరు నిబ్బరమైన బుద్ధి, కదలని స్థిరమైన బుద్ధి, ధైర్యం కలిగి ఉండండి. మెలకువగా ఉండండి. మెలకువగా ఉండమంటే తెలివిగా ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి అని అర్థం. ఎందుకంటే అపవాదున్నాడు. వాడు గర్జించు సింహంలాగా తిరుగుచున్నాడు, వెదుకుచున్నాడు. దేనికనుకున్నారు? ఎవరినైనా మృంగేయాలని. వాడికి అవకాశం ఇవ్వద్దు. మీరు వాడిని ఎదిరించాలి. అలాగే ఎదిరించాలంటే మీ బుద్ధి నిబ్బరంగా ఉండాలి. గంటకోసారి మీ బుద్ధి మారిపోతుంటే, మీరు దేవుని వాక్యానుసారంగా ఉండకుండా ఉంటే, మీరు ఎదిరించలేరు కదా! వాడు మిమ్మల్ని మృంగివేస్తాడు కదా! అందుకోసం మీ బుద్ధిలో నిబ్బరత ఉండాలి. మీరు మెలకువ కలిగుండాలి. అపవాది పన్నాగం ఏదో, దైవ చిత్తమేదో ఎప్పటికప్పుడు స్పష్టంగా గుర్తించలేదో వాడు అమాంతం మృంగివేస్తాడు. జాగ్రత్త. దేవుని చిత్తం కనిపెట్టడానికి మెలకువ కలిగుండండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే శోధనలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడగలుగుతారు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవండి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండండి. మనసును ధైర్యపరచుకొనండి. మీ హృదయంలో వాక్యాన్ని నింపుకొనండి. లేదంటే అపవాది మిమ్మల్ని బలహీనతల చేత శోధించి, మీరు శోధనలో పడిపోగానే పాపంలోకి నడిపించి, తద్వారా మిమ్మల్ని దేవుని నుండి దూరం చేసి నరకానికి లాక్కుపోతాడు. జాగ్రత్త. మృంగివేయటానికి సిద్ధంగా ఉన్నాడు శత్రువు. శత్రువుని తప్పించుకొనండి. ఎఫెసు పత్రికలో అయితే పౌలు గారు ఇంకా చెప్పారు. మీరు దురాత్మల సమూహంతో ఆకాశ మండలంలో ఉన్న శక్తులతో పోరాడుతున్నారు కాబట్టి సర్వాంగ కవచాన్ని ధరించుకొని సిద్ధపడండి. సైనికుల్లాగా చురుకుగా ఉండమని ఎఫెసీ సంఘానికి పౌలు గారు కూడా చెప్పారు. పేతురు గారు కూడా అదే చెప్తున్నారు. ప్రియ విశ్వాసులారా, బుద్ధిలో నిబ్బరతుండాలి, ధైర్యం కలిగుండాలి, మెలకువగా ఉండి అపవాదిని ఎదిరించడానికి దేవుని చిత్తం ఎల్లవేళలా కనిపెడుతూ ఉండాలి. ప్రార్థన, వాక్య ధ్యానం, వాక్యానుసారమైన జీవితం ఇవే మనల్ని అపవాది తంత్రంలో పడకుండా కాపాడగలవు. 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించండి. లోకమందున్న మీ ఇతర సహోదరులను కూడా అంటే మీరొక ప్రాంతంలో ఉన్నారు. ఇతర ప్రాంతంలో ఉన్న మీ సహోదరులకు కూడా ఈ విధమైన శ్రమలే వస్తున్నాయి. అపవాది ఇలాగే శోధిస్తున్నాడు. కాబట్టి మీరు విశ్వాసమందు స్థిరంగా ఉండండి. విశ్వాసంలో కదలొద్దు. అపవాదిని ఎదిరించండి. ఎదిరించి నిలబడండి. విశ్వాసం కూడా కావాలి అపవాదిని ఎదిరించాలంటే. ప్రార్థనుంది, వాక్యముంది, తర్వాత విశ్వాసం కూడా ఉండాలి. ప్రార్థనుంది, వాక్యం చదువుతున్నావు, మందిరానికి వెళుతున్నావు. అయితే నీకు దేవుని మీద నమ్మకం లేపోతే, దేవుడు మీద నువ్వు నమ్మకం పెట్టుకోలేకపోతే, నువ్వు అపవాదిని ఎదిరించలేవు కదా! అందుకే విశ్వాసంలో కూడా స్థిరత్వం కావాలి. అందుకే నిబ్బరమైన బుద్ధి కూడా ఉండాలని స్పష్టంగా చెప్పారు. 10వ వచనం. మన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెం కాలమే శ్రమ. ఆయన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు ద్వారా మనందరిని పిలిచాడు. క్రీస్తు ద్వారానే మనం నిత్య మహిమలోనికి చేరతాం. పరలోక రాజ్యానికి వెళతాము. కొంచెం కాలం శ్రమ పడతాం. ఈ శ్రమలు కూడా మనల్ని పరిపూర్ణులు చేయడానికే. అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. విశ్వాసానికి ఒక పరీక్షొచ్చిందంటే నీ విశ్వాసం బలపడాలనే. భక్తికి ఒక పరీక్షొచ్చిందంటే నీ భక్తి బలపడాలనే.
నీ ప్రార్థనా శక్తి ఏంటో పరీక్షించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన పరిస్థితులు గుండా దేవుడు నిన్ను అనుమతిస్తాడు. నీ వాక్యము చదివే బిడ్డవా? చదివిన వాక్యాన్ని అనుసరించే బిడ్డవా? రావా? కొన్ని కొన్ని సార్లు నిన్ను కొన్ని శ్రమల గుండా నడిపిస్తాడు. అయితే ప్రతి శ్రమ నిన్ను సంపూర్ణతలోనికి నడిపించడానికే వస్తున్నాయి. అందుకే జాగ్రత్త కలిగుండు. సరే కొన్నిసార్లు దేవుని మాటలకు అవిధేయులు అవ్వటం వలన కూడా కొన్ని శ్రమలొస్తాయి. అవి చేసిన క్రియలకు ప్రతిఫలం అంతే. కానీ దేవుడు మాత్రం ప్రతి మనిషిని పరిపూర్ణులుగా చేయాలని మాత్రమే ఇష్టపడతాడు. స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. తన నిత్య మహిమలో మనల్ని నిలబెడతాడు. శ్రమలు కొంతకాలమే. ధైర్యంగా ఉండండి. శ్రమలు చులకనివి. అవి ఇవాళుంటాయి, రేపు పోతాయి. అందుకే మేము ముందుకు సాగుతున్నాం. వెనకున్న వాటిని విడిచిపెడుతున్నాము. ఎలాంటి పరిస్థితయినా గురి యొద్దకే సాగుతున్నామని పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. 11 వచనం. యుగయుగములకు ప్రభావం ప్రభావము ఆయనకు కలుగును గాక. ఆమేన్. 12 వచనం. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపంగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండండి. ప్రియ విశ్వాసులారా, మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను చాలా క్లుప్తంగా ఈ పత్రిక రాశాను. అయితే మీరు ఈ పత్రిక ద్వారా బలపరచబడండి. మీకు అవసరమైన మాటలు అందించాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సత్యకృపలో నిలిచి ఉండండి. యోగ్యుడని, నమ్మకస్తుడని నేను ఎంచిన శీల చేత శీలనే సిల్వాను అంటారు. ఈ శీల పౌలుతో కూడా మిషనరీ ప్రయాణం చేసిన వ్యక్తి. శీలకు అప్పజెప్పి ఈ లేఖను నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను. మీరు ఈ సత్యకృపలో నిలిచి ఉండండి. ఈ లేఖలోని మాటలు చదివి వాటిని అనుసరించి వాటి ద్వారా మీరు బలపరచబడి దిద్దుకోవాల్సినవి దిద్దుకొని ఇంకా మీరు గురిగా, గమ్యంగా క్రీస్తునే పెట్టుకుని ముందుకు సాగాలని ఈ చిన్న లేఖ మీకోసం రాసి పంపుతున్నాను. 13 వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్పుచున్నారు. మార్కు అలాగే బబులోనులో ఉన్న ఒక సహోదరి కూడా వందనాలు చెప్తున్నారు. కొందరు వేద పండితులు ఈమె బహుశా పేతురు భార్య అయ్యుండొచ్చని కూడా అభిప్రాయం ఉంది. మరికొందరైతే బబులోను ప్రాంతంలో సువార్త పరిచర్లో దేవుని చేత, దేవుని వాక్యం చేత పట్టబడి సువార్తలో కొంచెం సహకారంగా ఉన్న ఎవరైనా ఒక సహోదరి అయ్యుండొచ్చని కూడా చెప్తున్నారు. రుజువు స్పష్టంగా లేదు. పేతురు కూడా వివరాలు స్పష్టంగా రాయలేదు గనక ఈ విషయంలో తర్కాలు వద్దు. అలాగే కుమారుడైన మార్కు. ఈ మార్కు కూడా మనం యోహాను మార్క్ అని చూసాం కదా! బర్నబాకు వరుసకు మేనల్లుడవుతాడు. వీరు వందనాలు చెప్పుచున్నారు. అంతేకాదు ఈ మార్కు పేతురు యొక్క ఆధ్యాత్మిక శిష్యుడు. కుమారుడు లాంటివాడు. పౌలుకి తిమోతి ఎలాగో పేతురుకి మార్కు అలాగూ ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. 14 వచనం. ప్రేమగల ముద్దుతో ఒకనికొకడు వందనాలు చెయ్యండి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ప్రేమ కలిగుండండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొనండి అని ఈ మాటలు తరచుగా ఎందుకు ప్రయోగించేవారంటే, యూదా దొంగ ముద్దు పెట్టాడు యేసయ్యకి. అందుకే మీరలాగూ ఉండకుండా పవిత్రమైన హృదయంతో ఒకరికొకరు వందనాలు చెప్పుకొనండి. క్రీస్తు సమాధానం అందరికీ తోడై ఉండాలని దీవిస్తూ లేఖను ముగించాడు పేతురు. మొదటి శతాబ్దంలో ఉన్న యూద క్రైస్తవులకి ఇది వ్రాయబడింది. వారు నీరో అనే రోమా సామ్రాజ్యాన్ని ఏలుతున్న చక్రవర్తి. నీరో చక్రవర్తి మహా క్రూరుడు, కఠినాత్ముడు. క్రైస్తవుల్ని శ్రమలకు గురి చేస్తున్నాడు. అలాగూ శ్రమలకు గురి చేస్తున్న ఆ చక్రవర్తి యొక్క రాజ్య పరిపాలనలో యూదులు చెదిరిపోవలసొచ్చింది. ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారలారా మీకు శుభం. శ్రమ కలిగింది. ఇంకనూ మీకు కలుగుతున్నాయి. కలుగుతున్న శ్రమలు ఏవో వింత అనుకోకండి. ఇంకా ఆయా ప్రదేశాల్లో ఉన్న మీ సహోదరులకు కూడా ఇవి ఎదురవుతూనే ఉన్నాయి. అపవాది భక్తిని శోధిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మీ భక్తి నైపుణ్యతను పరీక్షిస్తున్నాడు. మీరు ఈ శ్రమలకు నిలిస్తే, ఆ శ్రమల్లో మీరింకా మెరుగవుతారు. పరిపూర్ణులవుతారు.
పుటం పెట్టబడిన బంగారం ఇంకా తన యొక్క ప్రకాశాన్ని చూపించినట్లుగా మీరు కూడా ఈ శ్రమల ద్వారా ఇంకను పరిపూర్ణులవుతారు. మీరు దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి, మెలకువతో ప్రార్థన చేయడం, అపవాదిని ఎదిరించడం, శ్రమల్లో కృంగిపోకుండా క్రీస్తు మనస్సుని ఆయుధంగా ధరించుకొని ముందుకు సాగండి. మంచి మనస్సాక్షితో మీరుండండి. దేవునికి ఇష్టమైన పిల్లల్లాగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యానికి రాకడకు మనందరిని పిలిచాడు. నన్ను చీకట్లో నుండి పిలువబడ్డాం. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనులం, దేవుని సొత్తైన పిల్లలం. కాబట్టి మనం దేవునికి, ఆయన రాకడకు తగినట్లుగా జీవించాలి. ఆయనకిష్టమైన పిల్లలంగా వర్ధిల్లాలి. అలాగే వివాహ బంధాన్ని జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. సంఘంలో కూడా మంచి ప్రవర్తన కలిగుండాలి. సమాజంలో ఉన్నవారితో కూడా చక్కటి బాంధవ్యాలు కలిగుండాలి. మనం గతంలో జరిగించినవి ఇప్పుడు చేయట్లేదు. గతంలో కొన్నింటి గుండా నడిచాం. ఇప్పుడు నడవము గనుక వారు "మీరు మాలాగా ఎందుకు నడవట్లేదు" అంటూ అపహాస్యం చేస్తూ, ఆశ్చర్యపడిపోతూ, దూషిస్తూ ఉంటారు. అలాంటి వారి నిందలకు, వారు పెట్టే అపవాదులకు, వారు ప్రచారం చేసేవన్నీ వారి నెత్తి మీదకే వస్తాయి. మీరు సత్ప్రవర్తన కలిగి ఉంటే, మీ ప్రవర్తనే వారి నోరు మూయిస్తుంది. మీరు సాత్వికంతో ప్రతివారికి సమాధానం చెప్పడానికి సిద్ధపడాలి. శ్రమల్లో కూడా మీరు దేవుని మనస్సు గలవారై ముందుకు సాగాలి. శ్రమ మహా ఆనందం అనుకోండి. క్రీస్తు కూడా శ్రమ పడ్డాడు. క్రీస్తు ఏ పాపం చేయలేదే. ఏ కపటం ఆయనలో లేదు. అయినా ఆయన శ్రమ పడ్డాడు కదా! కాబట్టి ఆయన మనస్సునే మీరు ఆయుధంగా ధరించుకొని ముందుకు సాగండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన కిరీటం అందరికీ ఇస్తాడు. వాడబారిన కిరీటం కావాలంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యే వరకు ఈ లోకంలో మన యాత్ర ఓపికతో, ఓర్పుతో కొనసాగించాలి. మన యాత్రలో శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి. ఏవొచ్చినా కృంగిపోవద్దు. వాడబారని కిరీటం మన ప్రధాన కాపరి మనకు బహుకరిస్తాడు. దాని మీదే మనం గురి ఉంచాలి. ఆయన మనల్ని మెచ్చుకోవాలి. లోకపు మెప్పు కాదు. మెప్పు, ఘనత, మహిమ ఆయన ద్వారానే కలుగుతాయి. కాబట్టి ఆయన ఇచ్చు వాటి కోసం నిరీక్షిస్తూ ముందుకు సాగండి. శ్రమ, కష్టం, నష్టం ఏవైనా స్వల్పకాలమే. అవి తీరిపోయాక వాడబారిన కిరీటంతో ప్రభు అలంకరించే వేళ ఆ మహిమలో నిత్య ఆనందం, యుగయుగాలు శాశ్వత ఆనందం, శాశ్వతుడైన దేవునితో నిత్యానందం. నిత్యానందాన్ని పొందుకోవడానికి వేళెదురయ్యే కొన్ని శ్రమలైనా మిమ్మల్ని దేవునికి దూరం చేయొద్దు. మీరు అంతకంతకు దేవునికి దగ్గరై దేవునికి ఇష్టలుగా జీవించండి అని తెలియచేస్తూ పేతురు ఈ లేఖను రాశాడు. ఈ లేఖలో మనం చదివి నేర్చుకున్న ప్రతి మాట దేవుడు మనందరి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.